తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. అలాగే శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతను ఎన్నుకునే ఛాన్స్ ఉంది. పార్టీ ఎమ్మెల్సీలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాసన మండలి సభ్యులతో భేటీ కావడం జరిగింది. శాసన మండలి సభ్యులను రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి క్రియాశీలంగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంటే గతంలో ఉన్న స్థానాల కంటే మెరుగైన స్థానాలు సాధించేందుకు అనుగుణంగా పార్టీ ఇప్పటికే సన్నాహక సమావేశాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్లను కూడా నియమించి ఎమ్మెల్సీలకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించేందుకు పార్టీ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్ఛార్జ్లను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరో విషయం, శాసన మండలిలో బీఆర్ఎస్ శాసనసభ మండలి నేతను ఎన్నుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికార పార్టీ హోదాలో ఉన్న గులాబీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పాటు శాసన మండలిలో కూడా క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ బీఆర్ఎస్ పక్ష నేతను ఎన్నుకుంటే ఎవరికి దక్కుతుంది, ఎవరికి పార్టీ కట్టబెడుతుందో అన్న ఒక ఉత్కంఠ మాత్రం పార్టీ నేతల్లో మొదలైందని చెప్పుకోవచ్చు. పార్టీ సీనియారిటీ అంటే సీనియర్ శాసన మండలి సభ్యులకు ఈ అవకాశాన్ని కట్టబెడుతుందా, లేకపోతే రాజకీయంగా సామాజిక సమీకరణలకు అనుగుణంగా ఈ అవకాశాన్ని శాసన మండలి నేతను ఎన్నుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం పూర్తయితే ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.